హాయ్ అండి. పాలకూర సొరకాయ గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్లో పాలకూర సన్నంగా తరిగేసుకోవాలి. అట్లానే కూరగాయ మనకి సొరకాయ కూడా పొట్టు గీకేసి లోపల పిక్కలు ఉంటే తీసేయాలి. లేదంటుకుంటే చల్లేతగా ఉంటే ఆ గుజ్జుతోనే కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే కాస్త ముదురుగా పిక్కలు ఉన్నాయండి, తీసాను. సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఫస్ట్ పాలకూర వేసి తర్వాత సొరకాయ ముక్కలు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రాళ్ళుప్పు, పసుపు, కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. మనకి చాలామందికి ఏంటంటే టమాటా వేయకూడదు పాలకూర వండితే అనేసి వేసుకోరు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసి 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది. నేను మాత్రం ఎప్పుడు కూడా పాలకూరలో టమాటా వేసి వండుతానండి. టేస్ట్ బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవరు తినరు, కిడ్నీలో రాళ్ళని, క్యాన్సర్లు వస్తాయని. కానీ పాలకూర టమాటా ఆరోగ్యానికి చాలా మంచిది. తినండి. అట్లనే వాటర్ ఎక్కువ తాగండి. ఎవ్వరూ కూడా టమాటా వేయకూడదని తినకుండా అలాగే పెట్టకండి. చాలా ఆరోగ్యం. ఒకవేళ మీకు అపోహలు ఉంటే ఇట్లా వండి చూడండి, చాలా బాగుంటుంది. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పోపు వేసుకుందాము. కొద్దిగా కొబ్బరి నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. మనం ఉడికేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయకుండా నడుస్తుంది, కానీ కొద్దిగా వేసాను. ఇంగువ, అంతేనండి. సింపుల్గా ఈజీగా వండుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్. ఇట్లా స్మాషర్తోనే మెత్తగా మెదుపుకోండి, పప్పు గుత్తుతోనైనా మెదుపుకోండి. మనకి ఆకుకూరలు చాలా ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది. కానీ అది శుభ్రం చేసుకునేటప్పుడు మాత్రం చూసి శుభ్రం చేసుకొని చక్కగా వండుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది.